ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని కట్టడి చేయడంలో ప్రభుత్వం అధికారులు విఫలమైందని ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యులు ఆరోపించారు. మెదక్ పట్టణంలోని ఏబీవీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది తప్ప పాలన విధానం మారలేదని, అధికారం మారింది కానీ అధికారుల తీరు మారలేదని, ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు నిర్మాణం చేసేటువంటి విద్యారంగం మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేకుండా పోయిందని మండిపడ్డారు. అలాగే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా పుస్తకాలు అమ్ముతున్నప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని, మొదునిద్ర వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. విద్యారంగాన్ని ఈ రోజు పట్టించుకుంటున్నటువంటి పాపాన పోతలేదని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఈరోజు 6 నెలలు కావస్తా ఉన్నది. ఈ యొక్క ముఖ్యమంత్రి క్యాబినెట్ లో మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు మంత్రి లేని దిక్కుమాల ప్రభుత్వాన్ని చెలాయిస్తూ ఉన్నారని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈ రోజు విద్యాధికారులను చూసుకున్నామంటే ఈ రోజు ప్రైవేట్ యాజమాన్యాలు తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో అనేక రకాలుగా ఫీజుల పేరుతో ఒత్తిడి గురి చేసి ఈరోజు అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు పాఠశాలలలో పుస్తకాలు అమ్మాలనేటటువంటి నిబంధనకు వ్యతిరేకంగా రోజు పుస్తకాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నిటికి తెలిసినప్పటికీ విద్యాధికారులు పట్టించుకుంటున్నటువంటి పాపాన పోతలని చెప్పేసి ఏబీవీపీ తెలియజేస్తున్నది. ఇదే రకంగా కొనసాగిస్తూ ఉంటే ఏబీవీపీ ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాము. ఈరోజు డిఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను అధిక ఫీజులను అరికట్టాలని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాము. ఈరోజు అక్రమంగా విక్రయిస్తున్నటువంటి ఏదైతే పాఠ్య పుస్తకాలు ఉన్నాయో అవన్నిటిని ఈ 7 రోజులలో సీజ్ చేయాల్సిందిగా ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఈరోజు ఏబీవీపీ డిమాండ్ చేసిన విధంగా ఈ 7 రోజులలో పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నటువంటి పాఠశాలను సీజ్ చేయకపోతే 8వ రోజు ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు 10 రోజులు అవుతా ఉన్నది ఈ యొక్క రాష్ట్రంలో విద్యా సంస్థలు మొదలై ఇప్పటి వరకు డిఈఓలు, ఎంఈఓలు ఒక్క ప్రభుత్వ పాఠశాలను సందర్శించినటువంటి పాపరాలు లేదు. ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్ల యొక్క విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్లను ఏర్పాటు చేయాలి, ప్రైవేటు పాఠశాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది విద్యారంగం తరఫున. ఈరోజు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక అక్రమాలు ప్రైవేట్ పాఠశాలలు చేస్తున్నప్పటికీ ఈ యొక్క అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరం అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగాన్ని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పట్టించుకుంటలేదని చెప్పేసి అనేక రకాల వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు నువ్వెందుకు విద్యారంగాన్ని పట్టించుకుంటలేవని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఈరోజు 10 రోజులు గడుస్తున్నప్పటికీ స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు విద్యారంగం గురించి నీ నోట్లకి మాట వచ్చినటువంటి పాపాన పోలేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి ఏబీవీపీ హెచ్చరిస్తూ ఉన్నది. కాబట్టి విద్యారంగాన్ని మెరుగుదిద్దే విషయంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. అలాగే డిఓ, ఎంఈఓలు ప్రైవేట్ యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.